మందు కొట్టుడు అయిపోయిందా? మందు కొట్టుడు నోటితో చెప్పిన అయిపోయింది. పోమా అయిపోయింది. పోమా ఇంటికి, పోమా చిన్న ఇంటికి, అయిపోయింది. పోదామా చిన్న ఇంటికి. మరి గట్ల అయిపోయింది అయిపోయింది నీ చెవిటి కూడా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎంట జబ్బని వస్తున్నా అది, అదే అదే ఎంట జబ్బని వస్తున్నది. ఆ జబ్బ కోసేద్దాం పట్టు కొంచెం కాకునే. బండి పికప్ వీక్తలేదు బండి, ఈ బండి సర్వీసింగ్కి వచ్చినట్టున్నది. పోనీ గల్ల కోతాడు. ఆ చెట్టు చెట్టు పని చేస్తాం అయితే మలుపు ఇళ్ళకి మలుపు తిప్పలు పడుతుంది గుంజాలా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా నడి ముక్కొని సీన్గానైతే షేన్కి తీసుకొని పోతున్నా. ఇవాళ కొడుకు షేన్లో పొట్టు పని చెప్పుడే జర మావునికి చెవులు వినబడాయి. చూద్దాం వాడు ఏ అంటే బి అంటాడా, బి అంటే సి అంటాడా చూద్దాం. ఇక షేన్ కాడ పోయి ఈరోజు కొడుకుని పొట్టు పని చేయించుడే. రాకనా చెయ్యకనా దుర్గానికి వస్తుందా ఏం పని చేయకనా చెప్పి పని చేయకనా మనం దెబ్బ కొడుతుంది అడ్డం ఉత్తా అనుకున్నా. ఏ బండి కొంటున్నా వచ్చినా ఆటో వస్తుందా నీకు? నడుపుతావా? మనకు రాకనా నేర్వకనా లారీ నడపకనా దుర్గాన్ లెక్క అనుకున్నా. అన్ని వస్తాయి ఎంసినా వెళ్ళిపోతాం సినా. ఎందుకు సినా గట్టి చెప్పినా దుర్గానికి శాతం అవుతుందా? ఏం శాతం అవుతుంది? నీ నెంబర్ ఇచ్చినా, నీ నెంబర్ ఇవ్వవా నాకు? లబర్ పంప్ భయమవుతుందా? నేను షేన్ కాడికి వచ్చినాము. ఏం సినా ఇప్పుడు ఏం చేద్దాం షేన్లా? ఏమన్నాడు? ఏం చేద్దాం షేన్లా? ఏం చేద్దాం షేన్లో ఇప్పుడు? మనకు చెవులు అట్లా చెప్పు మరి. ఇక మొన్న తిప్పల పడి కింద మీద పడి అయితే డబ్బాల నీళ్ళు అయితే నింపి పెట్టిన, మొత్తం నీళ్ళు నింపి పెట్టిన, మొత్తం ఇలా మందు కలిపి ఈరోజు వేసుడే పని. గుంజిన ముంగడికి గుంజు తీసుకొని గుంజు దగ్గర పట్టుకోసిన దగ్గర పట్టుకో. ఇప్పుడు మీషన్లో వేయడంగా గడ్డి ఎక్కువ ఉందనుకో, ఇట్లా టమాటా బాక్స్లో 2 రాళ్ళు వేసి తాడు కట్టి ఇట్లా ముంగడికి గుంజుకొని పోయినామనుకో మందు కూడా నీకు ఈజీ ఉంటుంది అనమాట. అక్కడ ఇట్లా చెట్లను అడ్డం పడతాయి, గడ్డి మొత్తం అడ్డం పడుతుంది. అప్పుడు మనకు మందు కొట్టుకోడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చిన్న మెథడ్ అనమాట ఇది, రైతులకు మంచిగా పనికిస్తుంది. ఇది గడ్డి పెద్దగా ఉందనుకో ఇట్లా మంచిగా టమాటా బాక్స్ 4-5 రాళ్ళు వేయాలి. వేసి ముంగడ తాడు కట్టి ఇట్లా తాడు కట్టినట్టు గుంజుకొని పోతుంది. ఇట్లా నేను గుంజుకొని పోతుంటే ముంగడికి మా రామచంద్రన్ అయితే మందు కొట్టుకొని వస్తున్నాడు. అవతల బంధుకి వెళ్ళి దగ్గరికి రావట్టే మా అన్న అయితే ఇట్లా గుంజితే మంచిగా ఒకటి సాప్ వస్తుందంట అన్నకు. అన్నా తేలడు కదా మయ్య తింటాడు మయ్య తింటాడా? గడ్డి మొత్తం వస్తుందా? తర్వాత నెక్స్ట్ అదే కూడా బట్టి సాగు తింటున్నాడు. తెస్తామా? ఎక్కడికి వచ్చినావు నువ్వు? నెక్స్ట్ కొడతాం మేమే, నెక్స్ట్ కొడతాం. ఇక ఏవో తక్కువ గడ్డేనా అది అమ్మాయిగో చెట్లే కనిపిస్తలేవు కానీ గడ్డి ఎక్కువ అనిపిస్తున్నాయి. ఇక పత్తిగా పూత కాలేదు కానీ గడ్డికి పూత కాసింది. పత్తి మంచిగా ఉన్నావు. ఎంత పడిపోతా అంటాం ఇప్పుడు మన బండి వస్తుంది. ఓ పత్తర్ బ్రేక్. ఇక మాషన్లు అంటారా, దంచి కొట్టిన వానలకు గడ్డి శీతం పెద్దగా కాలేదు. వాయమ్మనే ముంగడ ఓనికి వస్తలేదు. అలము అడ్డమైన గడ్డి మొత్తం అసలు ముంగడ ఓనికి వస్తాం లేదు. అది ఎంత గుంజి కానీ ఆ కొమ్మల దాకా ఆన్ని ఆగుతున్నది కానీ ఆ ముంగడికి వచ్చే ప్రసక్తే లేదు. వస్తాం లేదు. గుంజి చెక్కలు మొత్తం చేతులు రెక్కలు మస్తు నొప్పి లేచింది నాకైతే. తక్కువ గుంజుడు ఆ తాడు మొత్తం ముందే తాడు
అది జారుతున్నది, ఏళ్ళని బుగ్గలు వచ్చినాయి. ఈ బాధ ఒకటి అట్లా ఇట్లా గుంజితే మంచిగా ఉంటుందని చెప్పేసి గుంజినగా ఇక మా సీనుకి ఏదైనా పని అప్పయిపోయినామనుకో ఆ పనికి ప్రాణం పోసింది. వాడు చాలా మంచిగా అనమాట. నీళ్ళు ఎత్తుకొస్తున్నాడు, నీళ్ళల్లో మందు కలుపుకొని మంచిగా తీసుకొని అయితే వస్తున్నాడు సీన. ఇక మొత్తం సాఫ్ చేసి వాడేసింది మొత్తం. మన బండి మన రూలర్ అనమాట. ఇది మన చేను నడిచే రూలర్. ఇది అంత రోడ్డు మీద నడిచే రూలర్ కాదు ఇది, మన ఓన్లీ చేనులోనే ఇట్లా గడ్డి మొత్తం కూర్చుంటుంది. ఇక మా సీన్ అయితే మస్తు పని చేస్తాడు పొరుడు, కానీ ప్లాస్టిక్ పాముకు భయపడతాడు. ఎందుకేమో అది నాకు ఏం అర్థం కాదు. చూడండి దిక్కుమాల మొక్క చూడండి. ఇక ఈ చెట్టు ఉన్నది ఇంత, ఇక చూడండి ఎంత పెద్దగా ఉన్నది. ఇక ఇట్లయితే ఇట్లా మొత్తం గడ్డి ఉన్నది చేనులో. ఇక చెట్ల కంటే గడ్డి ఎక్కువ మొత్తం పెద్దగా అయింది. మనుషులు అయితే విశ్వాసంగా ఉండరు, కానీ ఇక ఇవి మాత్రం మస్తు విశ్వాసంగా ఉంటాయి. అవి ఏడికెళ్ళి వచ్చిందో ఏమో తెలియదు, కానీ మన దగ్గరికి అయితే వచ్చింది. మంచిగా దగ్గర 2 కాళ్ళ మీదకి లేపి మంచిగా దండమేట పెట్టబట్టే అది మస్తు మొత్తం మనం అడ్డం పడుతుంది. ఇట్లా ఇట్లా రాళ్ళు వేసుకోవాలి, పుట్టికి తాడు కట్టుకోవాలి. చలో జై తెలంగాణ, హాత్ తెలంగాణ అనాలి. నీళ్ళు అయిపోయినాయి ఎట్లా మరి? కొన్ని సరిపోతాయి అవి రమ్ములు ఉన్నాయా? 2 రమ్ములు కాల్ చేసినా వచ్చినా అప్పుడే తాగినావా ఏం నీళ్ళని? బిందెలు బిందెలు నీళ్ళు అయినావా అని? బిందెలు నీళ్ళు అయినావా? ఏదో తాగలేవా? నువ్వు ఏం తింటూ వచ్చినా ఇంత గట్టిగా మరి కౌసు కౌజు కౌజు ఏదు గాడి పని కుందేదు అనుకుంటా. మా సీన్ అయితే ఏమేమి తిన్నాడో చెప్పింది కదా. అట్లనే మా సీన్ ఎంత పని చేస్తాడో చూడండి ఒకసారి మీరు. మస్తు పని చేస్తాడు సీన్ అయితే. మా అన్ననేమో మందు కొట్టబట్టే, మా సీననేమో ఇంటికి వెళ్ళి గడువు ఎత్తుకుపోయి ఆ కడవలకి వెళ్ళి నీళ్ళు మందు పోయేవాటే. ఎంబడే ఉంటాడు కొడుకు, ఒక చిల్లిక నవ్వుతాడు. గడి చిన్న ఉంటే మందు ఏంది నంబర్ తీసుకో. ఎవరిది నంబర్? నీ నెంబర్ ఎందుకు నాకు? నా ఫోన్ నెంబర్ ఎందుకు? ఫోన్ చేయవా? నిన్న ఫోన్ చేసి ఏమన్నావు? ఏమన్నా నేను నెంబర్ ఇమ్మంటే ఏమన్నావు? ఏమన్నా బాడుకా ఉంటావు అన్నా? పెట్టేరా బాడుకా ఉన్నావు? నేను బాడుకోమంటాను ఎప్పుడన్నా? ఏమన్నావు మరి? ఏమంటే యాడ్ మొబైల్ కదా నేను నిన్న బాగా ఫోన్ చేసినప్పుడు నేను బాబు మేక. ఇప్పుడు ఆ చేనులో మంది ఎట్లా కొట్టాలి చెప్పు? కొట్లే ఎట్లా కొట్టాలి అందులో? అవతల చేనులో ఎట్లా కొడదాం మందు? పత్యా రాలే గడ్డి మంది ఎట్లా కొట్టాలి? నీ చెవిటి గడ్డి మంది ఎట్లా కొట్టాలి? గడ్డి మీద నాకు కొట్టినా ఇవి మందు కూడా అయిపోయా. మేకల కాడికి కొలేవా ఈరోజు? మేకల కాడికి కొలేవా? మేకల కాడికి పోదా 12 ఇక్కడ 5 అవుతుంది మరి. కాదు గది కొట్టావా? ఎప్పుడు రేపు కొడదాం, రేపు కొడదాం. రేపు మళ్ళీ నేను దొరికిరాలి మళ్ళీ రేపు వచ్చి. రేపు ఎట్లా ఏడుకోసావు? నా నంబర్ తీసుకో బాబా బాగా దగ్గర. నీ నెంబర్ ఎందుకు సార్ నాకు? నీ నెంబర్ ఎందుకు? నంబర్ తీసుకోవాలి. ప్రేమ లేదా నీ మీద? నీ మీద ప్రేమ లేదా? నా దగ్గర నెంబర్ కాదు నెంబర్ లేదు నా దగ్గర. నా మీద ప్రేమ లేదా నీకు? ప్రేమ ఉన్నది. ఉన్నదా? మరి నువ్వు లేచి రావాలి 5 గంటలకు మబ్బుల. నడుచుకుంటూ రావాలి. నీకు నడుచుకుంటా ఏడికి మొన్నటికి ఊరుకోతి ఇక జాతర తంగడపల్లి కొనుక్కి వచ్చి నా దగ్గర రానికి రాలేదా నీకు? పోయినా 11 మంచి నవ్వుతో చిన్న నవ్వు ఒకసారి. చిన్నా 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 చెవిటి చెవులు మాట ఎద్దు మెల్ల మెల్ల. ఏమై బండి వస్తలేదు. అడు బాహుబలి అనుకుంటా కొంచెం అను. బాహుబలి అను. పోనీ చక్కగా పోనీ పోనీ. గడ్డి అడ్డం పడతలేదు, గడ్డి అడ్డం పడతలేదు. అట్లా అంటారు మరి. నాడు పిల్లట అనుకున్నా గుంజుడు అంటే.
ఏం దుర్గా అనుకున్నావా? పోనీ పోతుంది బండి మలపడి అట్లా పోనీగా ఏం కాదు పోతుంది పోనీ షెట్ అంట షెట్ పోనీ ఎద్దు పోతలేదు చూడే మరి ఎద్దు. అరే పోనిసినా నాకు మంటలేసలే అప్పటిసారి ఒకరి గురించి చేయి మంటలేసినాడు పోనీ అది భీమా నువ్వు చెయ్యని పని చిన్నది మరి దుర్గాడు గుంచాడు ఇది వాడు గుంచాడు చదివట్లాడు అగోనే రాలేడ బాగా ఇచ్చిన చిన్న ఇగో మరి నువ్వు అంతా గుంజినా మరి నాకు నొప్పి లేస్తలేదా? గుంజు మరి చెల్లేసుకో అని చెల్లేసుకో అట్లా పెద్దరాయిడ్ లెక్క వేసుకోవాల్సి నన్ను అట్లా పెద్దరాయిడ్ లెక్క వేసుకోవాల్సి నన్ను పెద్దరాయిడ్ లెక్క వేసుకో పెద్దరాయిడ్ లెక్క అట్లా వేసుకున్నా పెద్దరాయుడు ఇంకా రెండు జత తప్ప వేసుకో అవుతుంది ఈరోజు పని ఈ దుర్గా లెక్క అనుకున్నావా? అట్లా కాసిన ఇట్లా వేసుకొచ్చిన ఇది ఇట్లా వేసుకో అట్లా వేసుకోయా చలో పోనీ బండి పోనీ. అరే నీ పోతలేదు ఏం తినలేవు కాసిన పోనీ. రాళ్ళు బాగానే కలిసిన మరి నువ్వు ఒకదానికి ఇట్లా అంటే ఎట్లా చిన్న ఒక లైన్కి వస్తున్నా అది డబ్బా ఏమున్నది ఎండ జబ్బాని వస్తున్నా అది అదే ఎండ జబ్బాని వస్తున్నది ఆ జబ్బా కోసేద్దాం పచ్చి కొంచెం కాకునే బండి పికప్ వీక్తలేదు ఈ బండి సర్వీసింగ్కి వచ్చినట్టున్నది పోనీ గల్ల కోతాడు ఆ చెట్టు పని చేస్తాం అయితే మలుపు ఇళ్ళకి మలుపు తిప్పలు పడుతుంది నేను గుంజాలా కరవలసిన నాకు కాదు ఏమన్నదిగో ఇంక చూడు ఏమన్నా చిన్న కుషేటు నమ్మకం లేదా నా మీద కరవలసిన ఏమంటుందా ఏమంటలేదు కూర్చో మంచిగా కూర్చో అలా కూర్చో. అరే నీ మళ్ళీ కూర్చోచ్చిన దా కూర్చొని అలా కూర్చోడు మంచిగా కూర్చోడు అలా కూర్చోబెట్టాలి మంచిగా కూర్చోచ్చిన కూర్చో మరి ఏం చేస్తామన్నా మరి దిమాగ్ ఖరాబ్ అయింది మొత్తం అందుకే అది దెబ్బ అది తెచ్చిన ఆ బాక్స్ తెచ్చి రాళ్ళు పెట్టి గుంజుడయ్యా అయిపోయిందా చిన్న మందు కొట్టుడు నోటితో చెప్పిన అయిపోయింది పోమా ఇంటికి పోమా చిన్న ఇంటికి అయిపోయింది పోదామా చిన్న ఇంటికి మరి గట్ల అయిపోయింది నీ చెవిటి కూడా ఆ బిందెలన్నీ డ్రమ్ములు వేసిన ఏం కాదు వేసాయి సర్లేసాయి అవే ఉన్నాయి చిన్న కొన్ని ఉన్నాయి చెప్పు గుమ్మరి కప్పున ఆగోని ఇన్న గుమ్మరి చిన్న వామ్మోని వన్ డ్రమ్ములు వేసాయి బిందెలు వేసినాడు పోదాం ఇంటికి ఆకలి అయితే లేదా మరి నడు మరి అరే మన కాలేస్తాడు చెవిటుడా ఇక మందు కూడా అయిపోయింది మా సీన్ కానీ ఇంత తినబెట్టి ఇంకెంత కోటర్ దాపి సప్పదాకా ఇంటికి ఉండవు ఇంట్లో వాడేసాడు ఇవన్నీ
వీడియో ఇట్లున్న దోస్తులు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా కావాలి మాకు. నాకు మా నడి ముఖోనికి జర మావనికి చెవులునే వాడ ఏమనుకోకండి.